నల్గొండ చిట్యాలలో ఎంపీఎల్ కంపెనీ నిర్వాహకుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీలో చెత్తాచెదారం వేస్ట్ మెటీరియల్ రవాణా చేసే వాహనాలతో సైడ్ బిజినెస్ చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆ వాహనాలను గోధుమల రవాణాకు వినియోగిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. వేస్ట్ మెటీరియల్ తరలించే వాహనంలో ఆహార పదార్థాలు రవాణా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్నారంటూ కంపెనీ యాజమాన్యంపై మండిపడుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, నల్గొండ చిట్యాలలో ఎంపీఎల్ కంపెనీ నిర్వాహకుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీలో చెత్తాచెదారం వేస్ట్ మెటీరియల్ రవాణా చేసే వాహనాలతో సైడ్ బిజినెస్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చెప్పండి కిరణ్. జిల్లా చిట్యాల శివారులో ఉన్నటువంటి ఎంపీఎల్ కంపెనీకి సంబంధించి అందులో ఉన్నటువంటి టిప్పర్ల ద్వారా కంపెనీ నిర్వాహకులు సైడ్ బిజినెస్ చేస్తున్నారనే ఆరోపణలు వినబడతా ఉన్నాయి. అయితే ఆ కంపెనీకి సంబంధించి అక్కడ వేస్ట్ మెటీరియల్ తీసుకెళ్లాల్సినటువంటి టిప్పర్స్ ఏవైతే ఉన్నాయో గోధుమల రవాణా చేస్తున్నాయని కూడా తెలుస్తా ఉంది. ఆ గూడ్స్ ట్రైన్ సంబంధించి గోధుమలు రవాణా చేస్తూ అక్కడ తినే ఆహార పదార్థాల సంబంధించి ఇక్కడ వేస్ట్ మెటీరియల్ రవాణా చేసేటువంటి ఆ వాహనాలు వినియోగంపై కూడా ఇటు స్థానికుల నుంచే అభ్యంతరం అయితే వ్యక్తమవుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ టిప్పర్లను ఉపయోగించి తమ పొట్టగొడుతున్నారని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆ సభ్యులు కూడా వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కంపెనీ ముందు అయితే ఆందోళన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఎంపీఎల్ నిర్వాహకుల తీరుపై కూడా విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. ఆ వేస్ట్ కెమికల్ సంబంధించి అంటే చెత్తాచెదారం రవాణా చేసేటువంటి ఆ వాహనాలలో తినే ఆహార పదార్థాలు ఎలా రవాణా చేస్తారంటూ కూడా అక్కడ స్థానికులు అయితే ఆగ్రహం ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.